హలో అండి, వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ అండ్ టైలరింగ్ మోడల్స్. ఇప్పుడు మనం 7 to 8 ఇయర్స్ పిల్లలకి పట్లంగా జాకెట్ ఎలా కుట్టాలో మనం చూసేద్దామండి. ముందు వీడియోలో నేను బ్లౌజు జాకెట్ ఎలా స్టిచ్ చేయాలో చూపించాను. ఇప్పుడు లంగా మనం బాడీ లంగా ఎలా కుట్టాలో చూసేద్దాం అనమాట. ఇక్కడ బాడీ లంగాకి ఫుల్గా 2 మీటర్లు అనమాట. పొడవు వచ్చి మనకి ఇక్కడ ఈ క్లాత్ వచ్చి 41 ఇంచులు ఉందండి. ఇది 7 to 8 ఇయర్స్ పిల్లలకి మనకి 2 మీటర్లు ఫుల్గా సరిపోతుందన్నమాట. ఇదిగోండి ఇలా పై వైపున బ్యాక్ సైడ్ మనం ఇలా డివైడ్ చేసుకున్నాం. ఇది ముందు పార్ట్ అనమాట. వెనక పార్ట్ అయితే ఇదనమాట. దీనికి పట్టంచు ఇవ్వలేదు. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫ్రంట్ ఇచ్చారు కదా, అది పై వైపు కింద వైపు పట్టంచుని నేను ఇలా కట్ చేసేసుకుని దీనికి యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. అలాగే లైనింగ్ వచ్చేసి మనకి బాడీ లంగాతో పాటు బాడీకి వేస్తాం కదా, ఆ క్లాత్ ప్లస్ ఇంకొకటి ఫుల్గా మనం లంగాకి కలిపి 2.5 మీటర్లు అయితే మనకి లైనింగ్ వచ్చి పడుతుందండి. లైనింగ్ సరిపోతుంది. ఇక్కడ 7 to 8 ఇయర్స్ పిల్లలకి మనకి 30 కానీ 32 ఇంచెస్ కానీ సరిపోతుంది. అది ఫిల్ట్ కావాలంటే మనకి ఇంకొక 4 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం తీసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం బాడీకి ముందుగా మనం బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవాలండి. ఇది ఆల్రెడీ నేను ముందు వీడియోలో చూపించాను, మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను. అలాగే ఇప్పుడు ఇది వెడల్పు వచ్చేసి మనకి 15 ఇంచుల వరకు ఉందండి. మనకి 13 ఇంచుల వరకు ఉంది. మనం 15 పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత పొడవు వచ్చేసి మనం ఇదిగోండి, మనం ఎప్పుడైనా కానీ 7 to 8 ఇయర్స్ పిల్లలకి కరెక్ట్గా 11-12 ఇంచుల వరకు సరిపోతుంది. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన కొలత ప్రకారం మనకి 11 ఇంచుల వరకు సరిపోతుందండి. ఖర్చుతో కలిపి మనం 12 తీసుకుంటున్నాం అనమాట. వెడల్పు వచ్చేసి 15 ఇంచులు ఫుల్గా తీసుకుంటున్నాము. ఎందుకంటే మనకి బాడీ లూజు 13 ఇంచులు మాత్రమే ఉందన్నమాట. సో ముందుగా మనం స్టిచ్ చేసుకున్న ఈ బ్లౌజ్ అయినా కావచ్చు, లేకపోతే మీరు బాడీ లంగా మాత్రమే స్టిచ్ చేయాలనుకున్న ఈ కొలత ప్రకారం అయితే మీరు స్టిచ్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ నెక్ పొడవు వచ్చేసి మనకి 4.5 ఇంచులు తీసుకున్నాం. వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు. ఇదిగోండి, షోల్డర్ వచ్చేసి మనకి ఇదిగోండి 3 ఇంచులు అనమాట. మనం ఇక్కడ ఫుల్గా 3 పెట్టుకున్నాం. ఇక్కడ 2.5 వరకు మనకి షోల్డర్ అయితే లోపల బాడీకి సరిపోతుందండి. మనకి చంక భాగం వచ్చేసి ఇదిగోండి, బ్లౌజ్కి ఎంత ఉందో మనం అంతవరకు చూసుకుని పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ 6 ఇంచులు 6 ఇంచులు మనం టేప్తో కొలుచుకున్నప్పుడు అయితే చంక భాగం హ్యాండ్స్కి 6 ఇంచులు సరిపోతుందండి. నెక్కి ఈ విధంగా మనం 1/2 ఇంచు టేప్ ఈ విధంగా పెట్టుకుని నెక్కి షోల్డర్కి ఈ విధంగా మనం రౌండప్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. బాడీ అయితే మనకి ఇప్పుడు చూడండి కరెక్ట్గా. ఇదిగోండి, మనకి పొడుగు 12, వెడల్పు వచ్చేసి 15 ఇంచులు ఉందన్నమాట. కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఫ్రంట్ వేసే మనం బాడీకి ఫ్రంట్ బ్యాక్ వేసే క్లాత్స్ అనమాట అండి. ఇవి ఫుల్గా మనం 2 మీటర్లు సరిపోతుంది. తర్వాత ఇదిగోండి, ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామన్నమాట. ఇదిగో ఈ విధంగా మనం నెక్కి టక్స్ పెట్టుకొని ఇలా ఈ విధంగా మనం నెక్ సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా డాట్స్ పెట్టుకొని మనం రౌండ్ చేసుకున్నప్పుడు మనకి నెక్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇదిగోండి, లోపలికి ఇలా సన్నమడత ఫోల్డ్ చేసి మనం అటువైపు ఇటువైపు బాడీ రెండు కూడా మనం బాడీకి సంబంధించిన 2 కూడా నెక్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ ఉక్స్ రింగ్ పట్టీకి సమానంగా ఇలా పెట్టుకుని మధ్యలోకి ఇలా కట్ చేసుకుని తర్వాత ఇదిగోండి, ఇలా ఈ విధంగా 1.5 ఇంచున్నర ఉండే ఇలా సన్నగా ఉండే క్లాత్ని మనం ఈ విధంగా తీసుకుని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని ఇది రింగ్ పట్టీ అనమాట. ఇదిగో ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని మడత పెట్టుకుని మనం ఈ రింగ్ పట్టీని మనం రెడీ చేసుకోవాలండి. రింగ్ పట్టీ హుక్స్ పట్టీ అనమాట. ఇది రింగ్ పట్టీ. రింగ్ పట్టీకి మనం రెండు వరుసల మనం కుట్టుని అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక కుట్టిని మనం ఈ విధంగా వేసుకోవాలండి. హుక్స్కి ఒకవైపు మాత్రమే మనం హుక్స్ పట్టి వేస్తామన్నమాట. లోపలికి ఫోల్డ్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రెండో వైపు కూడా ఈ విధంగానే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఒకదానిపైన ఒకటి రింగ్ పట్టి పైన హుక్స్ పట్టి పెట్టుకుని ఇదిగోండి మనం ఈ విధంగా ఒక 2 ఇంచుల వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి, మనకి హుక్స్ రింగ్ పట్టి అయితే మనకి రెడీ అయిపోయింది. తర్వాత మనం బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్ కూడా ఇదిగోండి, హ్యాండ్స్ దగ్గర కూడా మనం ఫోల్డ్ చేసుకుని లోపల బాడీ క్లాత్ కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇలా టాకాలు వేసుకోవాలన్నమాట. షోల్డర్కి మధ్య వైపు పట్టుకుని ఇదిగోండి ఈ విధంగా మనం
ఇలా వేసుకుంటే ఇది చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. పిల్లలకి ఏమైనా లూజ్ టైట్ అయినప్పుడు కూడా మనం ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఈ విధంగా అటువైపున ఇటువైపున ఈ టాకాలు మనం ఇలా వేసేసుకోవాలి. తర్వాత ముందుగా మనం చూపించాం కదా, ఈ పట్టంచుని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇలా మనం స్టిచ్ చేసేసుకుంటున్నాము. చాలా క్లాత్స్లో పట్టు క్లాత్ ఉంటుంది కాబట్టి సో ఇలా అతికించక్కర్లేదు. మనమైతే కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా చేసామండి. తర్వాత ఫిల్ట్ కోసం ఇక్కడ మనకి క్లాత్ పొడుగు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఫిల్ట్ లోపల ఫిల్ట్ బయట ఫిల్ట్ కూడా వేసుకున్నానండి నేను. మీరు లోపల ఫిల్ట్ అయితే తిరగేసుకుని లోపల ఇటు ఇంచున్నర అటు ఇంచున్నర ఫోల్డ్ చేసుకుని వేసుకోవాలండి. ఇలా మీరు సరిపడినంత ఫిల్ట్ అయితే మీరు మడత పెట్టుకుని వేసుకోండి. తర్వాత ఇలా ఫిల్ట్ వేసుకున్న తర్వాత మనం లోపల లైనింగ్ అండి ఇది, ఈ లైనింగ్ని అతికేసుకోవాలి. తర్వాత ఇదిగోండి కుచ్చులు పెట్టుకోవడానికి బాడీకి మనకి ఫస్ట్ లోపల వైపుకి తర్వాత పై వైపుకి ఈ విధంగా మనం కుచ్చులు పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇదిగోండి ఇలా మన వైపుకి ఒక కుచ్చు, తర్వాత పై వైపుకి ఇదిగోండి ఈ విధంగా పై వైపుకి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా మనకి లోపల బయట కూడా యాజ్ ఇట్ ఈస్కి ఒకే విధంగా ఉండే కుచ్చులు అనమాట మనకి ఇవి. ఇదిగోండి చూడండి ఈ విధంగా అయితే మనకి కుచ్చులు వస్తాయి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. తర్వాత మనం బ్యాక్ సైడ్ వేసే క్లాత్ను కూడా ఇలా ఫిల్ట్ వేసేసుకోవాలి. ఇక్కడ నాకు క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను 2 ఫిల్ట్లు వేసుకున్నాను, లోపల ఫిల్టు బయట ఫిల్టు. సో ఇది కూడా యాజ్ ఇట్ ఈస్గా లైనింగ్ అతికించేసుకుని లైనింగ్ స్టిచ్ చేసుకుని తర్వాత ఇదిగోండి ఈ విధంగా ముందు మన వైపు వచ్చే విధంగా కుచ్చుని, తర్వాత మళ్ళీ వెనక వైపు వచ్చే కుచ్చులా ఇదిగోండి మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా పైకి, నెక్స్ట్ మన వైపుకి కుచ్చు, మళ్ళీ పై వైపుకి ఈ విధంగా మనం ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కుచ్చు పెట్టుకుంటూ రావాలండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా కుచ్చులు రెడీ అయిపోయాయి. తర్వాత ఈ రెండు కూడా మనం షోల్డర్స్ సైడు స్టిచ్ చేసేసుకోవడమేనండి. ఇదంతా కూడా ఇదిగోండి ఈ విధంగా మనం అటువైపు ఇటువైపు కూడా సమానంగా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుని, ఇక్కడ మీరు షోల్డర్స్ నీట్గా రావాలంటే ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇలా లోపలికి ఒక మడతని ఫోల్డ్ చేసుకుని మరొక కుట్టు వేసుకోండి. అప్పుడు మనకి షోల్డర్ దగ్గర చాలా నీట్గా ఉంటుంది అనమాట. కుట్టు కూడా విడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా లోపల ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసేసుకోండి. తర్వాత అటువైపు ఇటువైపు కూడా మనం ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవడమేనండి. ఇంతేనండి. ఇదిగోండి చూడండి మనకి కుచ్చులతో ఎంత బాగా మనకి నీట్గా పర్ఫెక్ట్ కొలతలతో మనకైతే చాలా నీట్గా ఈ బాడీ లంగా అయితే మనకి వచ్చేసిందండి. సో రానివారు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేసేయండి. ఇదిగోండి మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ వైపు కూడా మనకి రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఎవరైనా రానివారు ఉంటే తప్పకుండా ఈ వీడియోని మీరు చూసి మీరు ట్రై చేయండి. అలాగే ముందు వీడియోలో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, బ్లౌజ్ కూడా మనకి నేను స్టిచ్ చేసి పెట్టాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.